అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నాగార్జునసాగర్ డ్యామ్కి సమీపంలో ఉన్నటువంటి అనుపు ప్రాంతాన్ని సందర్శించడానికి వెళ్తున్నాం. ఈ అనుపు అనే ప్రదేశం కృష్ణానది ఒడ్డున ఉన్నటువంటి ఒక బౌద్ధ పురావస్తు ప్రదేశం. ఇది నాగార్జునసాగర్ డ్యామ్ నుండి 18 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ప్రదేశం 80 హెక్టార్ల విస్తీర్ణంలో ఉన్న బౌద్ధ విశ్వవిద్యాలయం, అలాగే యాంపీ థియేటర్ను బౌద్ధ తత్వవేత్త అయినటువంటి ఆచార్య నాగార్జునుడు స్థాపించినట్లుగా చెప్పబడుతున్నది. వాటికి సంబంధించిన శిథిలాలను కూడా కలిగి ఉంది. నాగార్జునసాగర్ పాక్షికంగా ఆంధ్రాలోను అలాగే తెలంగాణలో కూడా ఉంది. ఆచార్య నాగార్జునుడు గొప్ప బౌద్ధ తత్వవేత్త, అలాగే రెండవ బుద్ధుడని కూడా పిలుస్తారు. ఈ అనుపు ప్రాంతంలో ముందుగా మనం విశ్వవిద్యాలయాన్ని సందర్శిద్దాం. ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ బౌద్ధ ప్రదేశం భారతదేశంలోనే అత్యంత ధనిక బౌద్ధ ప్రదేశాలలో ఒకటి. ఈ ప్రదేశం ఒకప్పుడు పెద్ద బౌద్ధ సన్యాసుల విశ్వవిద్యాలయ సముదాయం. చైనా, గాంధార, బెంగాల్ మరియు శ్రీలంక వంటి దూర ప్రాంతాల నుండి విద్యార్థులను ఆకర్షించింది. ఈ బౌద్ధ ప్రదేశం మరొక ముఖ్యమైన చారిత్రక ప్రదేశమైనటువంటి అమరావతి స్తూపానికి పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడ లభించిన శిల్పాలను ఇప్పుడు భారతదేశంలో మరియు విదేశాల్లో ఉన్న వివిధ మ్యూజియాలకు తరలించారు. అవి విలక్షణమైన అమరావతి శైలిలో రెండవ అతి ముఖ్యమైనటువంటి సమూహాన్ని సూచిస్తాయి. దీన్ని కొన్నిసార్లు తరువాత ఆంధ్ర అని పిలుస్తారు. లౌకికోపశమనాలతో కూడినటువంటి ప్యాలెస్ ప్రాంతం కూడా ఉంది. ఇది చాలా ప్రారంభ తేదీ నుండి చాలా అరుదుగా కూడా ఉంటాయి మరియు రోమన్ ప్రభావాన్ని కూడా చూపుతాయి. విజయపురి అనే ప్రదేశం 1 మరియు 2వ శతాబ్దాలలో ఇక్ష్వాకు రాజుల రాజధాని. ఈ రాజులు తూర్పు దక్కలోని శాతవాహనుల వారసులు. అందువల్ల ఆనకట్టు నిర్మించే ముందు బౌద్ధ స్థావరాన్ని తవ్వారు. శిథిలాలు, ఇటుకలు, స్తంభాలు మొదలైన వాటిని తీసివేసి అనుపు గ్రామంలో శ్రమతో పునర్నిర్మించారు. తవ్వకం సమయంలో దొరికిన పెద్ద సంఖ్యలో కళాఖండాలను జలాశయం మధ్యలో ఉన్న నాగార్జునకొండ ద్వీపంలోని ఒక మ్యూజియంకు తరలించారు. ఇక్ష్వాకు రాజవంశం భారతదేశంలోని తూర్పు కృష్ణానది లోయలో వారి రాజధాని విజయపురి నుండి 3వ మరియు 4వ శతాబ్దాల్లో ఒక శతాబ్దికి పైగా పరిపాలించింది. ఇక్ష్వాకులను వారి పురాణ పేర్లైన కోసల ఇక్ష్వాకుల నుండి వేరు చేయడానికి వారిని ఆంధ్ర ఇక్ష్వాకులు లేదా విజయపురి ఇక్ష్వాకులని పిలుస్తారు. ఇక్ష్వాకు రాజులు శైవులు మరియు వేదకర్మలు ఆచరించారు, కానీ వారి పాలనలో బౌద్ధమతం కూడా అభివృద్ధి చెందింది. ప్రస్తుత నాగార్జునకొండలో బౌద్ధ స్మారక చిహ్నాల నిర్మాణానికి అనేక మంది ఇక్ష్వాకు రాణులు మరియు యువరాజులు దోహదపడ్డారు. ఇక్ష్వాకు రాజులు సర్వదేవ, పుష్పభద్ర, కార్తికేయ మరియు శివ వంటి దేవతలకు అంకితం చేయబడినటువంటి అనేక దేవాలయాలను నిర్మించారు. వారి రాణులు అలాగే బోధిశ్రీ మరియు చంద్రశ్రీ వంటి బౌద్ధ ఉపాసకులు ఈ ప్రదేశంలో అనేక బౌద్ధ స్మారకాలను నిర్మించారు. ప్రారంభ శతాబ్దాలలో ఈ స్థలం 30కి పైగా బౌద్ధ విహారాలను కలిగి ఉంది. తవ్వకాలలో ఈ ప్రారంభకాలం చరిత్ర యొక్క పండితుల అధ్యయనం కోసం గొప్ప ప్రాముఖ్యత కలిగిన కళాకృతులు మరియు శాసనాలు కూడా లభించాయి. ఇక్ష్వాకుల శక్తి పతనం తర్వాత ఈ ప్రదేశం క్షీణించింది. 7వ మరియు 12వ శతాబ్దాల మధ్య ఈ ప్రాంతం వేంగీ చాళుక్యులచే నియంత్రించబడినప్పుడు కృష్ణానది లోయలో కొన్ని ఇటుక మందిరాలు కూడా నిర్మించబడ్డాయి. తరువాత ఈ ప్రదేశం కాకతీయ రాజ్యం మరియు ఢిల్లీ సుల్తానేట్లో భాగం ఏర్పడింది. 17వ మరియు 16వ శతాబ్దాలలో నాగార్జునకొండ మరోసారి ఒక ముఖ్యమైన ప్రదేశంగా మారింది. సమకాలీన గ్రంథాలు మరియు శాసనాలు నాగార్జునకొండ వద్ద ఉన్న ఒక కొండ కోటను సూచిస్తాయి. దీనిని రెడ్డి పాలకులు కొండవీడు మరియు ప్రధాన కోటను రక్షించే సరిహద్దు కోటగా నిర్మించారు. తరువాత ఇది గజపతిరాజు నియంత్రణలోకి వచ్చినట్లుగా కనిపిస్తోంది. గజపతిరాజు పురుషోత్తమ పాలన నాటి శాసనం నాగార్జునకొండ కోటను అతని ఆధీనంలో ఉన్న శ్రీరథరాజు సింగరాయ మహాపాత్రుడు నియంత్రించాడని సూచిస్తుంది. 1515లో విజయనగర రాజు కృష్ణదేవరాయ గజపతి రాజ్యపై దండెత్తిన సమయంలో కోటపై దాడి చేశాడు. తరువాత ఈ ప్రాంతాన్ని కుతుబ్ షాహీ రాజవంశం మరియు మొఘలులు పాలించారు. తరువాత దీన్ని పుష్పగిరి మఠం యొక్క పీఠాధిపతికి అగ్రహారంగా మంజూరు చేశారు. 1926లో స్థానిక పాఠశాల ఉపాధ్యాయుడు సూరపరాజు వెంకటరామాయణుడు ఈ ప్రదేశంలో పురావస్తు స్తంభాన్ని చూసి తన ఆవిష్కరణను మద్రాసు ప్రెసిడెంట్ ప్రభుత్వానికి నివేదించాడు. ఆ తర్వాత మద్రాసు ఎపిగ్రఫీకి సంబంధించిన పురావస్తు సూపరింటెండెంట్కు తెలుగు భాష సహాయకురాయలు శ్రీ సరస్వతి ఈ స్థలాన్ని సందర్శించారు మరియు ఇది ఒక సంభావ్య పురావస్తు ప్రదేశంగా గుర్తించబడింది. 1938లో టిఎన్ రామచంద్రన్ ఆ ప్రదేశంలో మరొక తవ్వకం జరిపారు. ఫలితంగా మరికొన్ని స్మారక చిహ్నాలు బయటపడ్డాయి. 1954లో ప్రతిపాదిత నాగార్జునసాగర్ ఆనకట్ట నిర్మాణం ఈ ప్రదేశం మునిగిపోయే ప్రమాదం ఉన్నప్పుడు ఆర్ సుబ్రహ్మణ్యం నేతృత్వంలో పెద్ద ఎత్తున తవ్వకం ప్రారంభించబడింది. పురావస్తు సామాగ్రిని వెలికి తీసేందుకు 1954 నుండి 60 మధ్య నిర్వహించబడిన తవ్వకంలో ప్రారంభ రాతయుగం నుండి 16వ శతాబ్దం వరకు ఉన్న అనేక అవశేషాలు కనుగొనబడ్డాయి. తర్వాత తవ్విన శిథిలాల యొక్క 14 పెద్ద ప్రతిరూపాలు మరియు ఒక మ్యూజియం నాగార్జునకొండపై స్థాపించబడ్డాయి.
నాగార్జునకొండలో తవ్విన కొన్ని శిల్పాలు ఇప్పుడు ఢిల్లీ, చెన్నై, కోల్కతా, ప్యారిస్ మరియు న్యూయార్క్లోని ఇతర మ్యూజియాల్లో ఉన్నాయి. 1960లో సమీపంలోని కృష్ణానదిపై ఒక నీటిపారుదల ఆనకట్ట నిర్మించబడినప్పుడు పురావస్తు విపత్తు సంభవించింది. దీనివలన అసలు స్థలం ఒక జలాశయం నీటిలో మునిగిపోయింది. వరదలకు ముందుగానే అనేక స్మారక చిహ్నాలను తవ్వి నాగార్జునకొండపైకి తరలించారు. అక్కడ 1966లో ఒక మ్యూజియం నిర్మించబడింది. ఇతర స్మారక చిహ్నాలను వరదలు వచ్చిన ప్రాంతానికి తూర్పున ఉన్న ప్రధాన భూభాగానికి తరలించారు. విశ్వవిద్యాలయ ప్రాంగణాన్ని సందర్శించిన తర్వాత మనం ఇప్పుడు ఏదైతే ఈ ప్రదేశాన్ని చూస్తున్నామో దీన్ని యాంపి థియేటర్ అని పిలుస్తారు. ఒకప్పుడు ఈ ప్రదేశం కూడా కృష్ణానది లోయలో ఉన్నటువంటి ప్రదేశమే. సురక్షితంగా తరలించబడిన ఈ విశాల క్రీడా ప్రాంగణం బహుసోపాన వరుసలు కలిగి ఉండి సుమారు 1000 మంది ప్రేక్షకులు కూర్చునే వీలు కలిగి ఉంటుంది. ఈ యాంపి థియేటర్ రోమ్ దేశపు కళారీతుల స్ఫూర్తితో ప్రాచీన భారతీయ శిల్ప కళారీతులను తెలియజేస్తుంది. రోమ్ దేశపు క్రీడా ప్రాంగణం పద్ధతిలా కాక దీర్ఘచతురస్రాకారంలా కలిగి ఇటుకలతో నిర్మించబడి రాళ్లతో తాపడం చేయబడిన 16 శ్రేణులను అంటే వరుసలను కలిగి ఉంది. ఈ యాంపి థియేటర్ను ఆటల పోటీలు మరియు మల్ల యుద్ధాల పోటీల నిర్వహణకు ఉపయోగించేవారని మనం ఊహించవచ్చు. ఇటువంటి క్రీడా ప్రాంగణాలను మనం చాలా సినిమాల్లో చూసే ఉంటాం. ఆ కాలంలో రాజులు ప్రజలకు వినోదాన్ని పంచడానికి లేదా ఆటల పోటీ నిర్వహించడానికి ఇటువంటి క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసేవారు. ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్న ఈ ప్రదేశంలో ఆటల పోటీలు నిర్వహించి దాని చుట్టూ కూర్చోవడానికి వీలుగా ఈ మెట్ల వరుసను చుట్టూ నిర్మించారు. ఈ కాలంలో ఇలాంటి కట్టడాలను ఓపెన్ థియేటర్గా పిలుస్తున్నారు. ఆ ఓపెన్ థియేటర్లో ఏమిటంటే 3 వైపులా మెట్ల వరుసలను పెట్టి ఒకవైపు ఒక తెరను ఏర్పాటు చేసి అక్కడ సినిమాలు లేదా ఏవైనా ప్రొజెక్టుల ద్వారా ప్రదర్శిస్తూ ఉంటారు. ఈ యాంపి థియేటర్ ఎత్తైన ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల ఇక్కడి నుంచి వ్యూ అనేది చాలా అద్భుతంగా కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ మెట్ల ద్వారా పైకి చేరుకొని రాజు మరియు పరివారం అంతా కూడా పైనుంచి ఈ యుద్ధ పోటీలు అలాగే ఆటల పోటీలు వీక్షించి ఉండవచ్చు అనేది మన ఊహాగానం. ఇంకా రాజ్య ప్రజలందరూ కూడా కింద ఉన్నటువంటి చతురస్రాకార ప్రాంగణంలో దాని చుట్టూ ఉన్నటువంటి మెట్లపైన కూర్చొని వీక్షించి ఉండవచ్చు అనేది నా ఊహాగానం. ఈ విధంగా పూర్వకాలంలో వినోదానికి ఇటువంటి యాంపి థియేటర్లు నిర్మించడం అనేది ఒక గొప్ప ఆలోచన అని మనం చెప్పుకోవచ్చు.